కాకినాడ సిహెచ్ అగ్రహారంలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీగా మారింది. జూన్ 6న పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా అధికారులు గాలించినప్పటికీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని వెనుక పోలీస్ జాగిలాలతో ఫాలో అవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, జంతువులు దాడి చేశాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. 5 రోజులు గడిచినా జ్ఞానేశ్వరి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురు దగ్గరికి తీసుకెళ్లాలంటూ ఇంటికి తిరిగి వచ్చిన కుక్కను చిన్నారి తల్లి భవానీ ప్రాధేయపడింది. కాకినాడ సిహెచ్ అగ్రహారంలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీగా మారింది. జూన్ 6న పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా అధికారులు గాలించినప్పటికీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని వెనుక పోలీస్ జాగిలాలతో ఫాలో అవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, జంతువులు దాడి చేశాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. 5 రోజులు గడిచినా జ్ఞానేశ్వరి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురు దగ్గరికి తీసుకెళ్లాలంటూ ఇంటికి తిరిగి వచ్చిన కుక్కను చిన్నారి తల్లి భవానీ ప్రాధేయపడింది.